नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन हमारे यूट्यूब चैनल पीस पब्लिक न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। नाजरीन आज की ताज़ा खबर ये है, రామంతాపూర్లో మన చిన్న చెరువు గ్రౌండ్లో ఎంపీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ క్రికెట్ వల్ల యువకులకు అందరికీ మంచి క్రీడా మైదానం, మరి ఆటలు ఆడుకోవడానికి కూడా మంచి సమయంగా ఈరోజు రామంతాపూర్లో మరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మా మిత్రులు సందీప్ గారు, వజీర్ బాబా, షకీల్ గారు అందరు కలిసి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి 15,000 రూపాయలు బహుమతి పెట్టడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్కి 7,000 రూపాయలు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఉప్పల్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారికి, మరి ఎక్స్ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి అన్న గారికి, పీసీసీ ప్రతినిధి మొహమ్మద్ తౌఫీక్ భాయ్ గారికి, ఏ బ్లాక్ ప్రధాన కార్యదర్శి సుర్వి మురళీగౌడ్ గారికి, శ్రీకాంత్ యాదవ్ గారికి, మన అరుణ్ గారికి, పేరు మరి మహిళా సోదరిమణి రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు సంధ్యారాణి గారికి, గాయత్రి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రామంతాపూర్లో ఇంత భారీ ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మొదటిసారిగా నేను చూడడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు సందీప్ వాళ్ళ బృందం కూడా ఇంకా నిర్వహించాలని చెప్పి దానికి మన మందముల పరమేశ్వర్ రెడ్డి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామంతాపూర్ చిన్న చెరువులో మరి క్రికెట్ టోర్నమెంట్ మరి సందీప్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు రఫీక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్రీడల ముఖ్య ఉద్దేశం యువకుల్లో మరి క్రీడా నైపుణ్యాన్ని పెంచడంతో పాటు యువకులలో మరి అన్ని వేళలా వాళ్ళు ఈరోజు క్రీడల్లో ముందుకు సాగాలంటే మరి గ్రామీణ మరి చిన్న స్థాయి నుంచే ఈరోజు క్రీడలు మరి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసినాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి క్రీడల పట్ల మరి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మరి యువకులైన చాలామందిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి ఈ రామంతాపూర్లో యువకులకు అన్ని విధాల మరి క్రీడలలో మేము పూర్తిగా సహకారం అందిస్తాం. మరి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున యువకులకు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దాంతోపాటు ఈరోజు ఈ క్రీడల్ని నిర్వహించడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరుడు ధన్పాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా తౌఫీక్ అన్న గారికి, మురళి గారికి, మరి సత్తన్న గారికి, శ్రీకాంత్ గారికి, మరి మా సుధాకర్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన నా మహిళా సోదరి మనలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రీడలు మరి 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దానికి పూర్తి సహకారం మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సందీప్ అతని మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాను.